కారు వస్తుంది, ఆపు ఆపు. ఏంటయ్యా ఏంటి ఏంటి బాబు? టోల్ గేట్ సార్, టోల్ గేట్. టోల్ గేట్ ఏంటి? మా సార్ అడగండి. ఇక్కడ టోల్ గేట్ ఏంటండి? హైవేలో కదండి టోల్ గేట్ ఉండేది. పల్లెటూరులో టోల్ గేట్ ఏందండి? ఏమండి పల్లెటూరులో గ్రామాల రోడ్లు ఉండవా? టోల్ గేట్ పెట్టకూడదా? ఏం రూల్ ఉందా? పెట్టకూడదని ఏమన్నా? అడుగు దూరంలో మా ఇల్లు అండి. రోజుకి 10 సార్లు తిరుగుతాం. 10 సార్లు కట్టాలా? 10 సార్లు కాదా, 100 సార్లు తిరిగిన టోల్ గేట్ కట్టాలి. కడితే ముందుకెళ్ళు లేదా తనకెళ్ళు. ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమైందా? ఎన్నికలప్పుడు సంపద సృష్టిస్తా అంటే ఇదే అడ్డగోలుగా డబ్బులు చేసుకోవడం. ఆ పల్లెటూరులో టోల్ గేట్ పెట్టి డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు? రోడ్ల మీద గుంటలు పోడ్చాలంటే డబ్బులు లేవన్నా. డబ్బులు ఆనిచి వస్తాయి, ఎట్లా వసూలు చేసుకోవాలి మేము? రోడ్లు మొత్తం గుంటలు పోర్చడం డబ్బులు లేవు, మరి ఏం చేయమంటావు? డబ్బులు కట్టేళ్ళు ఎన్ని మాట్లాడకూడదు మాకు. అర్థమైందా? కర్మగాలి ఓట్లేసినందుకు మాకు తగిన శాస్త్రి జరిగింది. ఎంత బాబు? 100 రూపాయలు పేరుగో కమలపాకులు సుబ్బారావు. రాసుకో. కర్మగాలి ఓట్లేసినందుకు మాకు తగిన బుద్ధి వచ్చింది. ఇవన్నీ మాది ముందు చెప్పాకు, నువ్వు వెనక మాట్లాడుకో. ఏంది మాకు నమ్మి ఓట్లేసినందుకు మాకు బాగా పెట్టారులే.